అసలు అంటే బీసీలని ఆకట్టుకునే ప్రయత్నం, వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. బీసీ జపం చేస్తున్నారా? బీసీలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇందులో భాగంగానే 15 ఎంపీ స్థానాలను కేవలం బీసీలకు మాత్రమే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జనరల్గా బీసీలకైతే కొన్ని స్థానాలు కేటాయించిందే కదా. ఇక్కడ నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళు ఏదో సంఘాలు, కుల సంఘాల పెద్దలు చాలామంది 32 కావాలన్నా 40 కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు. దాదాపు 26 నుంచి 30 స్థానాల వరకు ఇచ్చినారు కదా. బీజేపీ అయినా ఇచ్చిందట్లే ఉంది, కాంగ్రెస్ ఇచ్చిందట్లే ఉంది, బీఆర్ఎస్ ఇచ్చిందట్లే. 2-3 స్థానాలు ఎక్కువ తక్కువ ఇస్తుంటారు. ఎక్కువగా చూసేది ఎవరైనా చూసేది ఎవరు గెలుస్తారు, గెలగల సామర్థ్యం ఏది ఉంది, అందులో కులాలను బేరీజ్ వేసుకొని చూస్తుంటారు. ముందు గెలుపు ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుంటారు. ఒకటే కులం ప్రాతిపదికనే అంటే ఎన్నికలు జరగాలి కదా. ఎన్నికల్లో ధనం ఖర్చు అవుతుంది, అది ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం అంట. డబ్బేమో ఖర్చు పెట్టాల్సిందే, రెండోది పలుకుబడి ఉండాల్సిందే. ఇటువంటి అభ్యర్థులు దొరకాలి కదా. నేను అన్ని స్థానాలు ఇస్తానంటే కష్టమవుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా, తెలుగుదేశానికైనా, వైఎస్ఆర్సీపీకైనా, జనసేనకైనా మిక్స్డ్ ఉండాలా అంట. అన్ని కులాలు ఉంటాయి, అయితే వాళ్ళకు ప్రాధాన్యత ఏముంటుందంటే గెలుపు అనేది ప్రాధాన్యత ఉంటుంది. డబ్బులు ఎట్లా ఖర్చు పెడతారు, గెలుస్తారా లేదా అని అభ్యర్థులను కూడా చూస్తారు కదా. ఒక్కటే కులమే చూస్తుంటారు. ఓకే, అంటే ఇప్పటి వరకు బీసీలు తమ మద్దతును కేవలం టీడీపీకి మాత్రమే ఇచ్చారని, అసలు టీడీపీ అంటేనే బీసీలు ఎక్కువగా ఉన్న పార్టీ అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పరిస్థితులకి భిన్నంగా అసలు అంటే బీసీలని ఆకట్టుకునే ప్రయత్నం, వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాలు కనుక ఇస్తే ఆ ప్రభావం నిజంగా రాబోయే ఎన్నికల మీద పడే అవకాశం ఉండదు కదా. ఇంత ముందు చెప్పిందే, ఇక్కడ కులం అనేది ఒక రంగు ఉంటుంది. అసలు కాఫీకి పాలు, చక్కెర, డికాక్షన్ ఎట్లా అవసరమవుతుందో దీంట్లో కులం కూడా కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. కానీ కులంలో ఒకటే ప్రాతిపదిక తీసుకోరు. బీసీలకు ఎక్కువ ఇవ్వాలా, తెలుగుదేశంకి పోతున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇచ్చి చెక్ పెట్టాలా, ఇవన్నీ వార్తలు వస్తుంటాయి. కానీ దాంట్లో ఎంత నిజం ఉంటుంది? ఏదైనా కానీ గెలుపు ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత ధనం ప్రభావం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీట్లు కేటాయిస్తుంటారు. కులం రంగు కూడా కొంత కలుస్తుంటుంది. ఇంకా రంగు వల్ల రుచి రాదు కదా. అందువల్ల కులం అనేది అది ఒక రంగు మాదిరి వాడతారు. ఓకే, జనసేన టీడీపీ పొత్తు అధికార వైఎస్ఆర్సీపీకి పెను సవాల్గా మారిందని, అసలు ఆ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం లేదని, జైంట్ కిల్లర్ భయం ఇప్పుడు జగన్ని వెంటాడుతోంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా ఇక్కడ మిగతా పరిస్థితి అయితే అది కొంచెం వేరుగా ఉంది. పులివెందుల్లో మాత్రం పులివెందుల్లో అతను వాళ్ళే గెలుస్తారు. అంటే పులివెందుల ప్రజలు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. మొన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా సార్ మా గోడు వినండి సార్ అంటూ కూడా వాళ్ళ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దానివల్ల ఆయన మీద వాళ్ళు తిరుగుబాటుకి సిద్ధమయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి సార్ సోషల్ మీడియాలో కూడా. అటువంటి పరిస్థితులు ఉండవు. అవన్నీ స్థానిక పరిస్థితులు ఎవరో ఒకరు చూస్తుంటారు లేండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. జనరల్గా అయితే పులివెందుల సీటు మీద రాజకీయ పరిస్థితులు తెలుసు కాబట్టి చెప్తానన్న, అది వాళ్ళు గెలుస్తారులేండి తప్పకుండా. మిగతా పార్లమెంట్ సెగ్మెంట్ మీద వాళ్ళ ప్రభావం ఎంత పడుతుంది అని, అక్కడ వచ్చే మెజారిటీ ప్రభావం ఎంత పడుతుంది అనేది ఒక క్వశ్చన్. లోక్సభ సీటుకు అక్కడ ఎక్కువ భారీ మెజారిటీ వచ్చిందనుకో, ఈ మిగతా సీట్లలో వచ్చిన అంత ఇంత కాస్త మెజారిటీ వచ్చినా ఇబ్బందికర పరిస్థితి. అది వేరు సమస్య. ఆయన గెలవకపోవడం ఏమంటే గెలుస్తారండి పులివెందులలో. సంక్షేమమే ప్రజల్లో మళ్ళీ నన్ను నిలబెడుతుందని, మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురాబోతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. అందుకే
అందరూ ఒక ఎత్తు, వాళ్ళందరూ దుష్ట చతుష్టయంతో పోలుస్తూ, అంటే జనసేనకు సంబంధించినటువంటి లీడర్ని అయితేనేమి, చంద్రబాబు గారిని అయితేనేమి, అలాగే బీజేపీని, వీళ్ళందరినీ దుష్ట చతుష్టయంతో, అలాగే మీడియా సంస్థలకు సంబంధించినటువంటి కొంతమంది అధినేతలను కూడా ఉద్దేశించి దుష్ట చతుష్టయంతో పోలుస్తూ, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, నేను ప్రవేశపెట్టినటువంటి పథకాలే నన్ను గెలిపిస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్, నిజంగా సంక్షేమం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆ కుర్చీ మీద? నేను సంక్షేమం పట్ల ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఈ పన్నుల విధానం చూసినారు కదా, ఆర్థిక పరిస్థితి తీసుకున్నప్పుడు పన్నులేసే విధానంలో పేదవాని మీద అంతే పన్ను పడుతుంది, సావుకారి మీద కూడా అంతే పన్ను పడుతుంది. ఏది జిఎస్టీ వరకు వేరే తేడాలు ఏముండవు. ఒక ఆర్థికంగా బాగున్న స్థితిమంతులు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కడతారు, అది వేరు సమస్య. ఈ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ అందరూ ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి పేదవారికి ఈ శాతం పన్నులు కట్టాలంటే ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంతమేర ఊతం ఇవ్వాల్సిందే, ఎవరు కాదనడం. సంక్షేమం పట్ల పేదవారిని, ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ట్యాక్స్ కట్టినప్పుడు వాళ్ళకు కొంత ఊతం ఇవ్వాల్సింది వస్తుంది. అందుకోసమని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే. పూర్తి సంక్షేమం అని అంటే అది అందరికీ ఫలాలు దక్కవు. ఒక 50% మందికో 60% మందికో దక్కితే మిగతా 40% మంది వ్యతిరేకంగా ఉంటారు కదా. ఆర్థికంగా చూసినప్పుడు మీరు, నేను ఒకటిగానే ఉంటాను. నాకు ఏదో ఒక నిబంధన కింద నాకు రాదు, నీకు ఏదో ఒక విధంగా నీకు వస్తుంది. వచ్చినప్పుడు నీకు వచ్చింది నాకు రాలేదని అసూయ అయితే ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలిపి ప్రజల్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళ సొంత డబ్బు ఇస్తున్నారా, వాళ్ళ పాకెట్ల నుంచి ఇస్తున్నారా, మన డబ్బు మనకే ఇస్తున్నారు కదా అని అంటారు. ఈ చేత్తో ఇస్తారా, ఆ చేత్తో తీసుకుంటారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఉట్టి సంక్షేమ పథకాలే పార్టీ ఫలితాలు వస్తాయని, ఎన్నికల ఫలితాలు వస్తాయని నిలదానికి లేదు. అది ఒక బ్యాలెన్స్ చేయాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ప్రభుత్వం అంటేనే అసంతృప్తి వెంట వస్తుంటుంది నీడ మాదిరి. అటువంటి అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఉంటుంది. అంతేగాని ఈ సంక్షేమాల వల్ల నేను గట్టెక్కుతా మాట్లాడేది అది మాట్లాడుతుంటారులేండి, దాంట్లో కామెంట్స్ ఏముంటాయి. ఓకే, సంక్షేమం వల్ల గట్టెక్కే పరిస్థితి అయితే లేదంటారు. సంక్షేమం ఒకటే గట్టెక్కించదు అని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. వాళ్ళకు ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంక్షేమాలు పెట్టేది తప్పను, బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఉండాలి. ఓకే, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు కొంతమంది, అలాగే రెబెల్ ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీకి క్యూ కడుతున్నారు, టీడీపీలో జాయిన్ అవుతున్నారు కొంతమంది. భవిష్యత్తులో కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ కూడా కొంత మేరకు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఉందా సార్? ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారు, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే గతంలో చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి విభేదించి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత వలసలు పెరిగే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి అంటే ఏం చెప్తారు? చెప్పింది కదా, ప్రజాభిప్రాయం మీరు టైమ్స్ నౌ సర్వేను దాని గురించి చెప్పినప్పుడు అది వాస్తవాలకు కొంచెం దూరంగా ఉంది అని చెప్పింది. విరుద్ధమన్ను వాస్తవాలకు దూరంగా ఉందని చెప్పి. అలాగే పరిస్థితులు కొంచెం ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ముందే గ్రహించిన వాళ్ళు కొందరు ప్రయత్నం చేయొచ్చులే, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇటు పోతే బాగుంటుందని. అందులో అక్కడ పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా వాళ్ళ సిట్టింగ్లు ఉంటారు, ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా విషయాలు బేరీజ్ లేకొస్తాయి. ఈడ రాజీనామా చేస్తానే ఆడ వస్తుంది అనుకోను, ఎందుకు ఏదో తెర వెనుకన మాట్లాడుకొని సీట్లు ఈడ రాదు ఆడ వస్తుంది అనుకొని చూసుకుని దానికి సిద్ధమవుతారు. ఈ ప్రజల్లో ఉండే నాడిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంటారు. కొంత జరగచ్చు కూడా, ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కొంతమంది శాసనసభ్యులు కూడా అటు పోయేదాన్ని ప్రయత్నం చేయొచ్చు. కానీ 2-3 ఖండించినారు కదా, వైజాగ్ అతను, తర్వాత ఇక్కడ కృష్ణా డిస్టిక్ అతను ఆళ్ళ రామకృష్ణారెడ్డి,
మేము కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో నేను ఉంటాము, మాకు టికెట్ రాకపోయినా అని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏ ఒత్తిళ్ళు ఉంటాయండి, ఇవన్నీ తెర వెనుక ఒత్తిళ్ళు ఎన్నో రకాలుగా ఉంటాయి. అల్టిమేట్గా ఏమంటారంటే వాళ్ళు కూడా శాసనసభ్యులు కూడా ఎటుపోతే బాగుంటుంది, ఎటుపోతే మంచి జరుగుతుంది, ఇవన్నీ చూసుకుంటారు. ఈ తీసుకునే పార్టీలు కూడా వాళ్ళని గురించి ఆలోచన చేయాలి కదా. వాళ్ళకు ఎవరో పని చేస్తుంటారు, ఆ పని చేసిన అభ్యర్థిని దృష్టిలో పెట్టుకోవాలా, వచ్చిన అతని పలుకుబడి ఎంత ఉంటుంది, పరపతి ఎంత ఉంటుంది అని ఇవన్నీ చూసుకొని బేరీజ్ వేసుకొని సరే వీడు రాజీనామా చేస్తాను ఆడ దొరుకుతుంది అని అనుకోరు. శాసనసభ్యులు కూడా వీడు రాజీనామా చేస్తే ఆడిపోతేనే ఏం దొరుకుతుంది అని వాళ్ళు కూడా అట్లే ఉంటారు, పార్టీలు అట్లే ఉంటారు.